అంబేద్కర్ విద్యా సంస్థల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి మంటలను వెలిగించి వేడుకలను ప్రారంభించారు విద్యా సంస్థల సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్. రాష్ట్ర ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అబ్బాయిలు గాలిపటాలు ఎగిరేసి ఎంజాయ్ చేయగా అమ్మాయిలు ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. బాగలింగంపల్లి అంబేద్కర్ కాలేజీలో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి ఫెస్టివల్ ను సెలబ్రేట్ చేసుకున్నారు ఫ్యాకల్టీ. హరిదాసు వేషధారణలు ధరించిన విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ముందుగా భోగి మంటలను వెలిగించి సంక్రాంతి సంబరాలను ప్రారంభించారు విద్యా సంస్థల సెక్రటరీ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి వేడుకలు చూస్తుంటే బాల్యం గుర్తొచ్చిందన్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. చిన్నతనంలో ప్రతి సంక్రాంతి పండగకి గాలిపటాలు ఎగిరేస్తూ పిండి వంటలు చేసుకునే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కుమార్. మా కాలేజీలో ఇవాళ మా స్టూడెంట్స్ పిల్లలందరూ వాళ్ళు డ్రాయింగ్స్ వేశారు, భోగి మంటలు పెట్టుకున్నారు, మంచిగా పతంగులు ఎగిరేసారు. మన సంక్రాంతి తెలంగాణకు సంబంధించిన ఎంత దగ్గరనో దానికి ఒక విశ్వాసం చూపిస్తూ ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని మేము మనస్ఫూర్తిగా దాన్ని స్వీకరిస్తూ మేము చిన్నగా ఉన్నప్పుడు మా బిల్డింగ్ మీద ఉంటుంటిమి, మా చిక్కటపల్లి బంగ్లాలలో తిరుగుతుంటిమి, పతంగులు ఎగరేస్తుంటిమి. 2:30-3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు లైట్ పతంగ కూడా పెడుతుంటాం. ఆ టైంలో ఆ జోరే వేరుండే. ఇప్పుడు ఆ జోరు అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 ఏళ్ళు అయిపోయింది, తగ్గిపోయింది కొంచెం. కానీ జనాలలో అయితే సంక్రాంతి చేసుకున్న పండుగల కోసం అయితే ఎల్లప్పుడూ మంచి వంటలు చేసుకుంటారు. మన తెలంగాణ రీతిని కాపాడుకుంటూ ప్రజలందరూ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అబ్బాయిలు గాలిపటాలు ఎగురవేయగా అమ్మాయిలు ముగ్గుల పోటీలు పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు విద్యార్థినులు. కాలేజీలో సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం కొత్తగా ఉందన్నారు ఫ్యాకల్టీ. పిండి వంటలు ఏర్పాటు చేసిన మేనేజ్మెంట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఎవ్రీ ఇయర్ మేము మా పిల్లలతో ఇలాగే సెలబ్రేట్ చేస్తాము. రంగోలీ కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ప్రతి ఒక్క విద్యార్థి, గర్ల్స్ ఈవెన్ బాయ్స్ వాళ్ళు పతంగులు ఎగరేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మా ఇంట్లో కంటే ముందే మేము ఇక్కడ ఆల్రెడీ మా యాజమాన్యం వాళ్ళు మాకు ఆపర్చునిటీ ఇచ్చేస్తారు. అంటే ఇక్కడే పండగ సెలబ్రేట్ చేసుకొని అదే ఎంజాయ్మెంట్ తోటి మళ్ళీ ఇంట్లో కూడా అలాగే సెలబ్రేట్ చేసుకుంటారని. భోగి మంటలు వేసాము, మగపిల్లలందరూ పతంగులు ఎగరేస్తున్నారు, ఆడవాళ్ళందరూ ముగ్గులు వేశారు. పిల్లలు చాలా సంతోషంగా చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. ఎంత బాగా సెలబ్రేట్ చేశారంటే పిండి వంటలు మా ఫ్యాకల్టీ అందరు కలిసి వంటలు కూడా చేశారు. ఈరోజు ఇంట్లో చేసుకుంటే ఫెస్టివల్ ఫ్యామిలీ రిలేటివ్స్ ఉంటారు. ఇక్కడ మనం లెక్చరర్స్ అటెండెన్స్ అందరితోని కోఆర్డినేట్ అయి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు ఉంటుంది. మేము రంగోలీ కాంపిటీషన్స్ అయినా ఈవెన్ ఈ మన కల్చర్ని, మన తెలుగు సాంప్రదాయాన్ని మనం ఎలాగైతే ఇట్లా చేసుకుంటామో ఇట్లనే ఎవ్రీ ఇయర్ చేసుకోవాలని. నేను ఒక ముస్లిం బట్ స్టిల్ ఐ లవ్ తెలుగు కల్చర్. సో నాకు సంక్రాంతి ఫీలింగ్ చాలా ఇష్టము. అండ్ ఇక్కడ మొత్తం విలేజ్ వైబ్స్ వస్తున్నాయి. నాకు చాలా మంచి అనిపిస్తుంది. కైట్స్, రంగోలీ అండ్ ఆల్. అంబేద్కర్ విద్యా సంస్థల్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని తరగతుల విద్యార్థులు, టీచర్లు, లెక్చరర్లు ఎంజాయ్ చేశారు. వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన సంక్రాంతి సెట్, విద్యార్థుల హరిదాసు వేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.